దంతాలు స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అవి రంగు మారుతూ ఉంటాయి, పసుపు పచ్చగా తయారవుతాయి. దీంతో నలుగురిలో నవ్వాలన్నా మొహమాట పడే పరిస్థితి ఏర్పడుతుంది. నోరు శుభ్రంగా ఉండాలంటే దంతాలు పరిశుభ్రంగా ఉండాలి. లేదంటే పళ్ళు పుచ్చిపోవటం, నోటి నుంచి వాసన రావటం, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. దంతాలు హెల్దీగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే. ఎందుకంటే తినే ఆహారం అంతా నోటి నుంచే పోతుంది కాబట్టి ముందు నోరు శుభ్రంగా ఉంచడం తప్పనిసరి. అయితే కొంతమంది ఎన్ని జాగ్రత్తలు పాటించినా వారి దంతాలు అంత అందంగా కనిపించవు, పసుపు పచ్చగా మారిపోతూ ఉంటాయి. అయితే కొన్ని చిట్కాలతో మీ దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. మిలమిలలాడే తెల్లటి దంతాలు మనలో కాన్ఫిడెన్స్ ని పెంచుతాయి. అయితే ఆమ్లం ఎక్కువగా ఉండే ఫుడ్స్ వల్ల పండ్ల పై పొర ఎనామిల్ దెబ్బతిని వయసు పెరిగే కొద్దీ అవి పచ్చబడతాయి. స్ట్రాంగ్ గా ఉండే బ్లాక్ కాఫీ, టీలతో పండ్ల మీద పచ్చలు ఏర్పడతాయి కాబట్టి వీటిని తీసుకునే విషయంలో కాస్త పరిమితి ఉండాలి. ఆమ్లత్వం అధికంగా ఉండే డ్రింక్స్ వల్ల కూడా పళ్ళు పచ్చగా మారుతాయి, ఒక్కసారి దంతాలు పుచ్చిపోతుంటాయి. ఆమ్లత్వాన్ని కలిగి ఉన్న ఊరగాయలు కూడా పళ్ళపై ఉండే ఎనామిల్ను ధ్వంసం చేసి పచ్చదనానికి కారణమవుతాయి. ఇక టమాటా సాస్ కూడా దంతాలు పచ్చబడ్డానికి కారణమవుతాయి. ద్రాక్ష, దానిమ్మ రసాలు కూడా దంతాల మీద పచ్చదనానికి దారితీస్తాయి. కాబట్టి దానిమ్మ, గ్రేప్ జ్యూసులు తీసుకున్న తర్వాత నోరు కడుక్కోవడం మర్చిపోవద్దు. మసాలాలు దట్టించిన కూరలు తిన్నా కూడా దంతాలు త్వరగా పచ్చబడతాయి. కాబట్టి అవి తిన్న తర్వాత కూడా తప్పనిసరిగా బ్రష్ చేసుకోవాలి. అరటి, బత్తాయి, సంత్ర, నిమ్మ వంటి పండ్ల తొక్కల్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. అది దంతాలు తెల్లగా మెరిసేలా చేస్తుంది. రోజు పళ్ళు తోముకునే ముందు అరటి పండు తొక్కలతో దంతాలపై రుద్దాలి. ఆ తర్వాత బ్రష్ చేయాలి. ఈ టిప్ కొద్ది రోజులు ఫాలో అయితే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అరటి పండే కాదు, బత్తాయి, నిమ్మ తొక్కలతో అయినా దంతాలను ఉదయం రుద్దాలి. ఆ తర్వాత బ్రష్ చేయాలి. ఇవే కాదు, బొగ్గు కూడా దంతాలు తలతలా మెరిసేలా చేస్తుంది. దంతాలను తెలుపుగా మార్చడమే కాదు, నోట్లో ఉండే విషపూరితాలను, బ్యాక్టీరియాలను తరిమి కొడుతుంది. కోకోనట్ ఆయిల్తోనూ ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఓ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను నోట్లో పోసుకుని ప్రతిరోజు ఓ 10 నిమిషాల పాటు పుక్కిలించాలి. ఆ తర్వాత ఆ నూనెను ఉమ్మేయాలి. అనంతరం బ్రష్ చేసుకోవాలి. దంతాలను తెల్లగా మార్చే గుణం బేకింగ్ సోడాలో ఉంటుంది. కొంత బేకింగ్ సోడాను తీసుకొని అందులో కొన్ని చుక్కల నీరు కలిపి పేస్ట్లా మార్చి బ్రష్ చేసుకోవాలి. రోజుకు 1 లేదా 2 సార్లు ఇలా చేస్తే దంతాలు పసుపు రంగు నుంచి తెలుపు రంగులోకి మారతాయి.